లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ఇన్సాల్వెన్సీ పిటిషన్, ఐపీ పిటిషన్ ఫైల్ చేయడం వల్ల లాభమా నష్టమా అనేది ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ముందుగా మిత్రులందరూ కూడా మరి ఈ లా సోషల్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము తదుపరి చేసేటటువంటి ప్రతి ఎపిసోడ్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీకు ఈ నోటిఫికేషన్స్ అందుతాయి. అదేవిధంగా ఈరోజు మన సబ్జెక్ట్లో కనుక వెళ్ళినట్టయితే ఐపీ పిటిషన్ వేయడం వలన ఏ రకంగా లాభం పొందుతారు, ఏ రకమైనటువంటి నష్టం ఉన్నది అనేది ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్లోనే చాలా క్లియర్గా ఒక మనిషి తను తీసుకునేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది రుణ రూపాన ఏదైతే తీసుకుంటున్నారో ఆ వ్యక్తి ఆ రుణాన్ని తిరిగి తీర్చలేని పరిస్థితిలో ఉండేటప్పుడు కోర్టుల ద్వారా పొందేటటువంటి ఉపశమనాన్ని ఒక భాగంగా చూడటమే ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్. ఇన్సాల్వెన్సీ పిటిషన్ చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ఎవరైతే కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తున్నారో ఆ వ్యక్తి నా దగ్గర నేను కట్టే స్తోమత లేదు, నేను వీరందరికీ కూడా నా దగ్గర ఏ రకమైనటువంటి అసెట్స్ లేని పరిస్థితుల్లో ఉన్నాయి, లేదు నా దగ్గర ఈ ఒక అసెట్ మాత్రమే ఉన్నది, నాకు వీరందరి వలన కొంత ప్రాణభయం ఉంది కాబట్టి నాకు కోర్టు వారి ఉపశమనం కలిగించండి అనే సందర్భాల్లో మాత్రమే ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. అయితే ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి ఆలోచనలు గుర్తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇన్సాల్వెన్సీలో ఒకసారి లాభం కనుక నష్టం కనుక రెండింటినీ కనుక పరిగణలో తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి వేరే వ్యక్తుల దగ్గర రుణాన్ని పొందేటప్పుడు వాళ్ళకి ప్రామిసరీ నోట్లు కానీ చెక్కులు కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో వాళ్ళని ఫైల్ చేసుకునే అవకాశం ఉందా లేదనేది కూడా ఇందులో ప్రస్తావించడం జరుగుతుంది. దివాలా తీయడం అనేటటువంటి పరిస్థితుల్లో వచ్చేటప్పుడు ముందుగా లాభం ఎంతవరకు ఉంటుంది, నష్టం ఎంతవరకు ఉంటుంది అనేది ఒకసారి గమనించినట్లయితే ఒక వ్యక్తి ఇన్సాల్వెన్సీగా నన్ను ప్రకటించండి అని చెప్పి కోర్టు వారిని అభ్యర్థన చేసేటప్పుడు కోర్టు వారు అన్ని రకాలైనటువంటి ఉండేటటువంటి పరిస్థితుల్ని పిటిషన్లో ఉండేటటువంటి ప్రతి వివరాలని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరి మీద ఇతను ఎవరికి రుణాలు తీర్చాల్సినటువంటి పరిస్థితి ఉందో అవన్నీ కూడా పిటిషన్లో పొందుపరిచి ఉంటాయి కాబట్టి ఆ పిటిషన్లో ఉండేటటువంటి వ్యక్తులకి కోర్టు ద్వారా నోటీసులు పంపించడం జరుగుతుంది. నోటీసులు అందుకున్నటువంటి వ్యక్తులు దీనికి సంబంధించినటువంటి వార్తల వాదన వినిపించుకోవడానికి కోర్టుల్లో అడ్వకేట్స్ ద్వారా వారి యొక్క వకాలతని ఫైల్ చేయడం జరుగుతుంది. వారి యొక్క వివరాలని వారు ఏ రకంగా ఇన్సాల్వెన్సీ వేసినటువంటి వ్యక్తిని ఇన్సాల్వెన్సీగా ప్రకటించకుండా ఉండడానికి వారి దగ్గర ఉండేటటువంటి సోర్సెస్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోర్టు ఫైల్ చేయడం జరుగుతుంది. వాదనలు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా కోర్టులో జరిగేటటువంటి ప్రక్రియలు. అయితే ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత అసలు ఆ మనిషికి కోర్టు ద్వారా పొందే హక్కు ఏంటి, కోర్టు ద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి పొందుతారు అనేది ఒకసారి ముందుగా మనం ఆలోచించినప్పుడు ఒక వ్యక్తి డబ్బులు నేను కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను, నేను కోర్టు ద్వారా ఉపశమనం పొంది నాకు ఇన్సాల్వెన్సీగా మీరు ప్రకటించండి అంటే కోర్టులు ఇన్సాల్వెన్సీగా ప్రకటించడం అంటే దాని అర్థం డబ్బు కట్టకూడదని కాదు. మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీకు కొంత టైం నుంచి వెసులుబాటు ఇచ్చేటటువంటి పరిస్థితి కోర్టులు కల్పిస్తాయి. అంతేగాని డబ్బులు తీసుకొని వారి దగ్గర ప్రామిసరీ నోట్లు చెక్కులు తీసుకున్న తర్వాత వారు కోర్టులో కేసులు ఫైల్ చేస్తారా లేదని సెకండరీ అది ఆలోచన పక్కన పెట్టినప్పటికీ కూడా ముందు ఇన్సాల్వెన్సీగా ప్రకటించేటప్పుడు మీకు ఉండేటటువంటి అర్హతలు ఏంటనేది కోర్టు క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. దాని ద్వారా మాత్రమే మీకు ఈ ఇన్సాల్వెన్సీ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇక రెండో విషయంకి వస్తే అసలు ఇన్సాల్వెన్సీ ఫైల్ చేయడం వల్ల మీకు జరిగేటటువంటి నష్టం ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచించినట్టయితే రుణాలు తీసుకొని రుణాలను తిరిగి మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా మీరు నాన్ పే లిస్టులోకి చేరుతారు. అంటే మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మీరు తిరిగి ఇచ్చే పరిస్థితుల్లో లేకపోవడం వల్ల ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఏవైనా లోన్స్ కానీ లేదు అనుకుంటే గవర్నమెంట్ పథకాలు కానీ లేదు అనుకుంటే మీరు ఏదైనా ఒక డెవలప్మెంట్ కోసం బిజినెస్ కోసం మీరు ఏదైనా వాటికి అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని నాన్ పే లిస్ట్లో ఉన్నందువల్ల రిజెక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేయడం వల్ల మీరు కోర్టు ద్వారా కొంతవరకు లబ్ధి పొందినప్పటికీ కూడా ఫ్యూచర్లో ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆలోచించి ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేయాలని ప్రతి వ్యక్తి తన తాలూకా ఆత్మపరిశీలన చేసుకొని నిజంగా నేను అతని దగ్గర డబ్బు తీసుకున్నాను అనుకునే పక్షంలో తిరిగి ఆ డబ్బుని తిరిగి అన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది. కాబట్టి మీరు గుర్తిరిగి తిరిగి వారికి ఆ రుణాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా మీరు కూడా
ఆ వ్యక్తి మీకు అవసరాల్లోనే ఉపయోగపడేటువంటి వ్యక్తిగా మీకు ఉపయోగపడ్డారు కాబట్టి ఇకపైన మంచి స్థాయిలో మీరు మంచిగా ఆలోచించి వారి రుణాలను తిరిగి తీర్చే ప్రయత్నం చేయాలని వివరంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరాలు చెప్పాలని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.